ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పై చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకు అయితే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు లైక్ చేయండి, లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. లైక్ చేయడం వల్ల వీడియో అయితే ముందుకు వెళ్తుంది, హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఛానల్ ముందుకు వెళ్తుంది. సో దానివల్ల మంచి గ్రోత్ ఉంటుంది ఛానల్కి. అలాగే మరికొన్ని మంచి వీడియోస్ని మీకైతే నేను ప్రజెంట్ చేయగలుగుతాను. అందుకే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుందన్నమాట. అది కూడా హిట్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే మీ వరకు ఆ వీడియోస్ అయితే వచ్చేస్తాయండి. మరి మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈరోజు వీడియో మనము రాజమండ్రి అమ్మాయి తను చదువు అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం ఏదైనా చూసుకుందాం అని చెప్పేసి తను వెతుకుతున్న సమయంలో తనకి హైదరాబాద్లోని ఒక జాబ్ అయితే వచ్చింది. తను అక్కడ హైదరాబాద్కి కొత్త. ఇంకొక అమ్మాయి, వాళ్ళ ఊరు అమ్మాయే హైదరాబాద్లో ఉంటూ తన జాబ్ అయితే చేస్తుంది. దీనికన్నా 1 year పెద్ద అనమాట. సో ఆ అమ్మాయితో ఉంటాను, నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాను అని వాళ్ళ ఇంట్లోనైతే చెప్పింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారు వాళ్ళ చిన్నప్పుడే. ఆ తర్వాత పోషణ అంతా కూడాను వాళ్ళ అమ్మగారిదే. వాళ్ళకున్న పొలంలోని కౌలుకిచ్చి ఏవో వ్యవసాయం అది కూడా చేయిస్తూ దాని మీద వచ్చిన దాంట్లోని వీళ్ళని పోషించుకుంటూ వచ్చారు వాళ్ళ అమ్మగారు గౌరవంగాను. ఈ అమ్మాయి తర్వాత మరొక అమ్మాయి అయితే ఉంది. సో అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరూ కొంత ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు చేసి పంపించేద్దామని ఆవిడైతే అనుకునేది. కానీ పెద్దమ్మాయి మటుకు అలా కాదు, నేను చదువుకున్నాను కదా, నా చదువుకి సార్థకత ఉండాలి అని అంటే నేను చక్కగా జాబ్ చేసి, నువ్వు మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడ్డావు కాబట్టి నిన్ను మంచి పొజిషన్లో మేము పెట్టి నేను బాగా చూసుకున్న తర్వాత అప్పుడు మేము పెళ్లిళ్ళు చేసుకుంటాం అని చెప్పేసి ఆ అమ్మాయి అనడంతో మొత్తానికి ఒప్పించింది వాళ్ళ అమ్మగారిని. హైదరాబాద్ వెళ్తాను, అక్కడ చక్కగా జాబ్ చేసుకుంటాను అని. సరే, వాళ్ళ అమ్మగారు మిగతా రిలేటివ్స్ అందరూ కూడా చెప్తున్నారు, వద్దు హైదరాబాద్ వద్దు, పిల్ల చెడిపోద్ది, అక్కడ మన వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎవరో ఇరుగు పొరుగింటి వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళతో ఎలాగా పిల్లని పంపించేస్తావు అంటున్నా కూడా ఈవిడ వినిపించుకోకుండా పిల్ల కోరింది కదా అని చెప్పేసి పంపించారు. సో ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే సీనియర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఒక హాస్టల్లోనైతే ఉంటుంది, లేడీస్ హాస్టల్లోని. ఆ హాస్టల్ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిపోవడంతో అరే ఇప్పుడే ఫుల్ అయిపోయిందే ఇదంతా కూడాను, సరే మాకు దగ్గరలోని ఇంకొక 2-3 ఉన్నాయి, అందులో చూద్దాము అని చెప్పేసి వీళ్ళిద్దరూ అయితే వెళ్ళారు. మరి అప్పటికప్పుడు అంటే ఇంకా అవ్వదు కాబట్టి వీళ్ళ రూమ్లోనే అడ్జస్ట్ అయ్యి అయితే ఉందన్నమాట. వాళ్ళని కన్విన్స్ చేసి డబ్బులు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వీళ్ళు ఆ రూమ్లోనైతే అడ్జస్ట్ అయ్యి ఉన్నారు. ఆ తర్వాత ఒక 2-3 డేస్కి అక్కడ దగ్గరలోని మరొక హాస్టల్ చూసుకొని ఈ అమ్మాయి అయితే షిఫ్ట్ అయిపోయింది. అక్కడంతా కూడా కొత్త, అండ్ అలాగే ఉద్యోగం కూడా కొత్త వాళ్ళందరూ కూడా పరిచయాలు అవుతున్నారు. అయితే ఈ అమ్మాయికి అంటే తన పని తను చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడం, ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే తన రూమ్కి అయితే వచ్చేసి ఇంకా తన పనులేవో తను చూసుకుండేది. వాళ్ళ అమ్మతో కాసేపు మాట్లాడడం, వాళ్ళ చెల్లితోని, ఇంకా మిగతా పనులు అయితే చూసినాం. వేరొక హాస్టల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 3-4 డేస్ అయితే అలానే గడిచిపోయింది. రోజు తెల్లవారే తన ఆఫీస్కి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి రూమ్లోకి రావడం, తన పని ఏదో తను చూసుకోవడం అనేది చేసేది. వాళ్ళ అమ్మతో వాళ్ళ చెల్లితో ఏదో 2 నిమిషాలు మాట్లాడి పెట్టేస్తూ ఉండేది. తనకు చాలా చిరాగ్గానైతే ఉంది ఆ అట్మాస్ఫియర్. ఇంకా అలాగే కొత్త పరిచయాలు, కొత్త మనుషులు, ఎవరెలా ఉంటారో తెలీదు, కొంచెం భయం, ఇవన్నీ కూడా ఉండడంతో కన్ఫ్యూజన్ స్టేట్లోనైతే ఉందన్నమాట. అయితే ఈలోగా వీకెండ్లోని వాళ్ళ సీనియర్ ఇంకొక అక్క ఉంది కదా, ఆ అమ్మాయి అయితే కాల్ చేసి, సత్య ఒకసారి నువ్వు ఈవినింగ్ ఫ్రీ అయితే రాగలవా,
టెంపుల్కి వెళ్ళొద్దాము, నీకు ఇక్కడ మంచి టెంపుల్ ఉంది, బాబాగారి టెంపుల్, దానికి తీసుకువెళ్తాను అని అంటే సరే సాటర్డేనే కదా అని చెప్పేసి ఈ అమ్మాయితో కలిసి వెళ్ళింది. వెళ్తే ఇద్దరును అక్కడికి వెళ్ళేసరికి ఆ సీనియర్ అమ్మాయి కోసం ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పక్కన ఇంకొక అబ్బాయి, ఇద్దరు కూడా నించొని చూస్తున్నారు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తిన్నైతే పరిచయం చేసింది. ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి. మరి ఇలానే ఉంటాయి. సో వేరొక స్టేట్కి వెళ్ళి అమ్మాయిలు సింగిల్గా ఉంటుండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడం, ఇలాగా లవ్ అని చెప్పి ఇది చేస్తే మటుకు వాళ్ళకే ప్రాబ్లం అయితే అవుతుంది. అయితే ఈ అమ్మాయి పరిచయం చేస్తే ఈ అమ్మాయి షాక్ అయిపోయింది. అదేంటి అక్క చాలా సిన్సియర్ కదా, చాలా మంచిదే కదా, ఇలా లవ్ చేస్తుందా అని చెప్పి. ఈలోపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పక్కకైతే వెళ్ళిపోయారంట, ఆ అమ్మాయిని ఒకరిదాన్ని వదిలేసి. ఈ అమ్మాయి ఇంకా టెంపుల్లోకి వెళ్తే ఆ అబ్బాయితో పాటు వచ్చిన అబ్బాయి ఈ అమ్మాయి వెనకాతల రావడం మొదలు పెట్టాడంట. వస్తుంటే చిచి ఏంటి ఈ అబ్బాయి నా వెనకాల వస్తున్నాడు అని చెప్పి చిరాకు పడి ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని ఒక దగ్గరికి వచ్చి కూర్చుంటే ఆ అబ్బాయి కూడా వచ్చి అక్కడ కొంచెం దూరంలోనైతే కూర్చున్నాడంట, మాట్లాడుతున్నాడంట, పలకరిస్తున్నాడంట. ఈ అమ్మాయికి నచ్చట్లేదు. ఏంటనంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తే తప్పుగా అనుకుంటారు, అదేంటి ఈ పిల్లతో రావడం నాకు తప్పు అయిపోయిందని బాధపడుతుంది మనసులో. కానీ ఇంకా చేసేది లేక మాట్లాడిన తర్వాత ఇంకా తనైతే వచ్చింది, సారీ ఏం అనుకోకు, నేను ఎప్పటి నుంచో నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను, కానీ ఈరోజు అయితే కుదిరింది, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అన్ని కూడా చెప్పిందంట. ఏవేవో చెప్తే సరేనక్క వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయిపోయింది కదా అని అంటే సరేనని చెప్పేసి ఇద్దరు బయలుదేరిపోయిన తర్వాత ఈ అమ్మాయి చెప్పిందంట, అక్క ఇంకెప్పుడు నన్ను అలా తీసుకురాకు, నాకు ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయావా, అబ్బాయి నా వెనకాతలే వచ్చాడు, నాకు చాలా చిరాకు అనిపించింది అని అంటే దానిలో తప్పేముంది, తన ఫ్రెండ్ మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి అని చెప్పి ఇంకా అబ్బాయి గురించి మంచిగా చెప్పడం మొదలు పెడుతూ ఉంటే అక్క అబ్బాయి గురించి నాకెందుకు వదిలే, నేను వెళ్ళిపోతున్నాను, హాస్టల్కి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయింది. అంటే అలానే గడిచిపోయింది. వాళ్ళ అమ్మగారు సాయంత్రం కాల్ చేస్తే ఈ అమ్మాయి మాట్లాడుకుంటూ, సండే కదా ఇంకా ఫ్రీగానే ఉంటాం కదా అందరూ, ఈ అమ్మాయి మాట్లాడుకుంటూ అందరూ అక్కడ ఉన్నారని రూమ్లోని ఫోన్ పట్టుకొని బయటకు వచ్చి అలాగా వాళ్ళ టెర్రస్ మీదకి అయితే ఎక్కి నించొని మాట్లాడుతుంటే ఈలోగా అది సాయంత్రం సమయం కావడం 7-7:30 అయిన ప్రాంతంలోని తన వెనకతల ఎవరో వచ్చి నించున్నట్టుగా అనిపించేసరికి సడన్ గా ఈ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది, ఎవరు లేరు, చల్లటి గాలి అయితే వేస్తుంది. మాట్లాడుతూ ఇంకా దిగిపోదాము, ఎక్కువసేపు అయిపోయిందని చెప్పేసి అమ్మ ఉంటాను అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఎవరో వచ్చి ముందు నించొని సడన్ గా మాయమైపోతే ఎలా ఉంటుంది, అలా అయితే అనిపించేసరికి ఈ అమ్మాయి షాక్ అయిపోయి ఇంకా గబగబా కిందకైతే వచ్చేసింది, టెర్రస్ మీద నుంచి కిందకైతే వచ్చేసరికి ఈ లోపు 2-3 అయితే చూసారు. అమ్మాయిని విచిత్రంగా ఆ టెర్రస్ మీద నుంచి దిగుతూ ఉంటే విచిత్రంగా చూస్తూ ఉంటే వాళ్ళకి చూసింది, పట్టించుకోకుండా వచ్చేసింది, తన పని ఏదో తను చేసుకుంది. ఆ వీక్ కూడా గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి, సీనియర్ అమ్మాయి, నేను ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాను, తను రమ్మన్నాడు, ప్లీజ్ నాకు తోడు రావా అని పిలిచిందంట. పిలిస్తే వద్దని చెప్పలేదు. వెళ్తే ఏమో అక్కడ అబ్బాయి ఉంటాడు. చిరాకు వస్తుంది ఈ అమ్మాయికి, చెప్పలేదు చేయలేదు. మొత్తానికి సరే అక్క వస్తాను, కానీ అబ్బాయిని నా దగ్గరికి రావద్దని చెప్పు అని అంటే అలాగేలా అందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదో జాగ్రత్తగా చూసుకో మా చెల్లిని అని చెప్పేసి నవ్వుకుంటూ అబ్బాయితో వెళ్ళిపోయిందంట. మరి ఇలాగే ఉంటారండి చాలా మంది. ఏంటంటే వాళ్ళు చెడింది కాకుండా పక్కనున్న వాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటారు. అయితే పాపం ఇంకా అమ్మాయి ఏంటి అక్క ఇలా చేస్తుంది అని అనుకుంది. ఇంకా పక్కనున్న అబ్బాయి మెల్లగా ఫ్లర్టింగ్ చేయడం అయితే మొదలు పెట్టాడు. ఈ అమ్మాయిని మీరు చాలా బాగున్నారు, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీదే ఊరు, మీ అక్కలాగైనా మీరు కూడాను, ఏంటి అలా ఏవేవో మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయికి ఫస్ట్లో అసలు నచ్చలేదు. ఆ తర్వాత మెల్లమెల్లగా మాట్లాడడం మొదలయ్యింది. అదే అంటారు పూసేగాడిది వచ్చి మేసగాడిదని చెడగొట్టడం అంటే. మరి ఇంకా అలాగే ప్రతి వీకు ఈ అమ్మాయికి తోడు వెళ్ళడం, అక్కడేమో ఆ పిల్లడు ఉండడం, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఇంకెలాగే జరిగి మొత్తానికి ఏంటి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు.
ఇంకా ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఆ రోజు సండే మర్నాడు సండే, వీళ్ళు సాటర్డే వెళ్ళేవారు అనమాట. సండే కాల్ చేశాడు ఆ అబ్బాయి, సాయంత్రం కాల్ చేసేసరికి చూసింది, వీడేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ టైంలోని, నిన్నే కదా కలిసాము అని అనుకుంది. లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేస్తే నీతో అర్జెంటుగా మాట్లాడాలి అంటూ మొదలు పెట్టేసరికి ఏంటి నాతో ఏం మాట్లాడాలి అని అంటే ఇంకా ఐ లవ్ యూ అని చెప్పేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఫస్ట్ టైం నేను చూడగానే నచ్చేసావు నాకు, అలాగే ఇలా అని నాన్ సెన్స్ అంతా మాట్లాడుతున్నాడు. అది ఎలా కుదురుతుంది, నువ్వెవరో కూడా నాకు తెలీదు, జస్ట్ మా అక్క పరిచయం చేసిందని మాట్లాడుతున్నాను, అలాంటిది ఫోన్ నెంబర్ అడిగావు, ఫోన్లో ఫ్రెండ్ కదా అని చెప్పిస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, ఇలా అయితే నాతో ఫోన్లో మాట్లాడుకు అలా ఇలా అని ఈ అమ్మాయి ఏదో చెప్తుందంటే చెప్తూ ఈ అమ్మాయి ఏంటి రూమ్ లో అందరూ ఉంటారు వినేస్తారు అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది. ఇలా పైకి వెళ్ళేసరికి టెర్రస్ మీద మాట్లాడుతుంది ఈ అబ్బాయితో సీరియస్ గాను. మాట్లాడుతుంటే ఎవరో వచ్చి అమ్మాయిని ఇలా 2 చేతులతో ముందుకి పుష్ చేస్తే ఎలా ఉంటుంది అలా అయితే పుష్ చేశారంట. తను ముందుకి నైట్ తన్నుకొని ముందుకు పడిపోతాం కదా, అలా ముందుకి ఇలాగా తూలి ఇదేంటి అని వెనక్కి తిరిగి చూసుకుంది. వెనక్కి ఎవరూ లేరు, నేనే నైట్ తన్నుకొని పడిపోయానేమో అనుకుంది. ఇంకా ఆ అబ్బాయితోనైతే మాట్లాడి నువ్వు ఇలా మాట్లాడితే ఫోన్ పెట్టేస్తే అలా ఇలా అంటే లేదు ఫ్రెండ్షిప్పే అది ఇది అని చెప్పి అలాగా ఇంకేంటనంటే మెల్లగా ఇలాగే స్టార్ట్ చేసి అమ్మాయిని చెడగొడతారు. ఆ తర్వాత 2 రోజులు అయింది, మళ్ళీ ఇలానే ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పడం, నువ్వు ఓకే చెప్పిన వరకు నేను వదలను, నిన్ను వెంటాడుతూ ఉంటాను అది ఇది అని చెప్పేసి తను అనడం. నెక్స్ట్ వీక్ మళ్ళీ వీళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ ఇంకా స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి కూడా లవ్ చేయడం మొదలు పెట్టింది. ఆ అమ్మాయికి గిఫ్ట్లు తేవడం అవి తేవడం చేస్తూ ఉండి తను వెనకాతలే తిరుగుతూ ఉంటే ఈ అమ్మాయి కూడా ఇంకా అక్క చేస్తుంది కదా నేను కూడా కంటిన్యూ అయితే ఏంటి తప్పు అని ఒక థాట్ వస్తుంది అనమాట. అలానే మొత్తానికి వాడి వల్లనైతే పడింది. ఇంకా ఇద్దరు మాట్లాడుకోవడం, వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఫోన్లే వీళ్ళు మాకు తోడుంటారు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ప్రతిరోజు అమ్మాయికి ఫోన్ కాల్ అనమాట. ఈ అబ్బాయి దగ్గర నుంచి సాయంత్రం 7 అయ్యేసరికి ఫోన్ చేసేవాడు. ఇంకా ఆ రోజు నుంచి మొదలెట్టాడు. సాయంత్రం 7 అయ్యేసరికి ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే ఈ అమ్మాయి మాట్లాడుతూ డాబా అయితే ఎక్కేసేది. ఈ అమ్మాయి కాసి కొంతమంది విచిత్రంగానైతే చూడటం మొదలు పెట్టారు. డాబా ఎక్కుతుంది ఏంటి, గంట సేపు మాట్లాడేప్పుడు కింద దిగుతుంది అని. ఈ అమ్మాయి మాట్లాడుతున్నంతసేపు కూడాను డాబా మీద ఎవరో ఈ అమ్మాయి వెనకాతలే తిరుగుతున్నట్టు, ఫాలో అవుతున్నట్టు, ఎవరో ఈ అమ్మాయిని చూస్తున్నట్టు ఈ అమ్మాయికి ఒక ఫీలింగ్. ఈ అమ్మాయికి అర్థం కాలేదు. అయితే ఈ రకంగాను రోజు కంటిన్యూ అవుతుంది. ఒక రోజు ఏమైంది అని అంటే తిను ఫోన్ పట్టుకొని డాబా ఎక్కేసరికి అక్కడే నీళ్ల ట్యాంక్ ఉంటుంది అనమాట. ఓ పక్కన ఓ మూలకి 2 నీళ్ల ట్యాంకులు అయితే ఉంటాయి. దాని మధ్యలోని సందులాగా ఉంటుంది చిన్నది. అవతల మళ్ళీ చిన్న గ్యాప్ వచ్చి కూర్చోడానికి, ట్యాంక్ చుట్టూ కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లోని అవతలకు తిరిగి ఎవరో ఒక అమ్మాయి కూర్చున్నట్టుగానైతే కనిపిస్తుంది. తిను మాట్లాడుతూ ఈ రోజు ఏంట్రా బాబు ఎవరో అమ్మాయి ఎక్కుంది డాబా మీదకి అనుకొని కొంచెం దూరంగా వచ్చేసి అంటే ఒక ఎడ్జ్ వైపు వచ్చేసి మాట్లాడుకుంటుంటే ఈలోగా కింద నుంచి వార్డెన్ ఉంటుంది కదా, హాస్టల్ వార్డెన్, ఆవిడ పైకి వచ్చింది. రోజు ఇలా మాట్లాడుతుంది అని గమనించింది ఆవిడ. ఎవరో ఇన్ఫార్మ్ చేశారు, తను కూడా గమనించి పైకి వచ్చేసరికి మా వార్డెన్ వచ్చింది పెట్టేస్తున్నానని చెప్పి పెట్టేసింది. హలో అమ్మ అంటూ మాట మార్చేసి ఉండు మా వార్డెన్ గారు వచ్చారు అంటూ కాల్ అయితే కట్ చేసేసరికి ఏంటమ్మా ఈ రోజును డాబా మీదకి రాకూడదు అలా ఇలా అని ఆవిడ అంటుంటే అందరూ వస్తారు కదా మేడం అన్నదంట. అంటే అందరూ ఎక్కడ వచ్చారు, నువ్వే ప్రతిరోజు వస్తున్నావు ఒక్కదానివే సింగిల్ గాను, డాబా మీదకి రావద్దు అసలు అని ఆవిడేంటో సీరియస్ గానైతే చెప్పిందంట. అదేంటి మేడం అలా అంటారు, ఫోన్లో మాట్లాడుకోవడానికి కింద నవ్వదు కదా, అందుకే డాబా మీదకి వచ్చాను అని అంటే చూడండి మరి అక్కడ కూడా ఒక అమ్మాయి అంటూ అటు తిరిగి చూసేసరికి అక్కడ నీళ్ల ట్యాంక్ దగ్గర అవతల తిరిగి కూర్చున్న అమ్మాయి
కనిపించకపోయేసరికి ఈ అమ్మాయి ఒక్కసారిగా కంగు తినేసి ఇప్పుడే కదా చూశాను అనుకొని సర్లే ఇంకా వార్డెన్తో వాదించడం ఎందుకు అని చెప్పేసి గబగబా కిందకైతే దిగేసింది. ఆవిడ సీరియస్గా వార్నింగ్ అయితే ఇచ్చినట్టు చెప్పిందనమాట. అలా డాబా మీదకి ఎక్కి మాట్లాడకండి, మీరు ఉమెన్స్ హాస్టల్ ఇది, మీరు ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు, జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత మా మేరకు వస్తుంది అంతాను ప్రాబ్లం అంతాను అని ఆవిడ ఏదో చెప్పేసింది, వెళ్ళిపోయింది. అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి కాల్ చేశాడు ఈ అబ్బాయి. కాల్ చేసేసరికి సత్య ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే అని చెప్పేసి పెట్టేసి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఒక గంట గడియ అయిన తర్వాత అందరూ ఎవరి పనుల్లో అలా అయితే ఉన్నారు. మెల్లగా తను ఎవ్వరు చూడకుండా మేడ అయితే ఎక్కేసింది, మిస్డ్ కాల్ ఇచ్చింది అబ్బాయికి. అది అప్పటికి ప్రతిరోజు ఈ అమ్మాయి వెళ్తున్న యూజువల్ టైం కాకుండా టైం తప్పించి వెళ్ళిందనమాట. అలా పైకి వెళ్ళేసరికి బాగా చీకటిగా ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. అందులోకి వీళ్ళ డాబా మీద ఎటువంటి లైట్లు కానీ ఏం కానీ పెట్టలేదు. చుట్టుపక్కల డాబాల్లో ఉన్న లైట్ల వల్లనే ఏదో కాస్తో కూస్తో కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ అమ్మాయి పైకి వెళ్ళింది, డాబా మీదకి వెళ్ళి తనకి మిస్డ్ కాల్ అయితే ఇచ్చింది. ఈలోగా తను కాల్ చేశాడు. ఏమైంది సత్య, ఎందుకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని అంటే, లేదు ఇలాగా మా వార్డెన్ నిన్న చూసి నన్ను తిట్టింది అంటూ తను మళ్ళీ అలా నడుచుకుంటూ ఆ ట్యాంకులు ఉన్న వైపు అయితే వచ్చేసరికి మళ్ళీ అవతల తిరిగి ఒక అమ్మాయి అయితే కూర్చోవడం తినైతే చూసింది. నాకు ఎందుకు లేదు అని చెప్పేసి మెల్లగా మరో వైపు అయితే వచ్చేసి ఫోన్లోనైతే అబ్బాయితో మాట్లాడుతుంది, మాట్లాడుతూ ఉంటే ఈలోగా గబగబా అమ్మాయి అవతల కూర్చున్న అమ్మాయి నడుచుకుంటూ ఈ అమ్మాయి వైపు వచ్చినట్టుగానైతే అయ్యింది. వెనక్కి తిరిగి చూసేసరికి అతి దారుణమైన మొహం అనమాట. ఎలా అంటే మొహం అంతా కూడా చిట్లిపోతే ఎలా ఉంటుంది, మొత్తం అంతా కూడా రక్తం అయిపోయి కళ్ళు ఒకటైతే పోయింది, ఒకటి నార్మల్గానైతే ఉంది. అతి దారుణంగా కనిపిస్తుంది అనమాట ఆమె మొహం, మొత్తం అంతా కమిలిపోయినట్టు అలా అయితే ఉంది. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి గట్టిగా ఇలా తోసినట్టుగానైతే అయ్యింది. అంతే అమ్మాయి పడిపోయింది, స్పృహ కోల్పోయింది. ఒక 8:30 అలా అవుతుంది. వాళ్ళ రూమ్లో ఉన్న మరొక అమ్మాయి చూసుకుంది, సత్య ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ వెతికింది. తన ఫోన్కి కాల్ చేస్తూ ఉంటే రింగ్ అవుతుంది కానీ అవతల అమ్మాయి లిఫ్ట్ చేయట్లేదు. తిను ఎప్పుడైతే పడిపోయిందో ఫోన్ ఒక పక్కకైతే పడిపోయింది, కాల్ అయితే కట్ అయిపోయింది. అబ్బాయి మళ్ళీ చేస్తున్నాడు కానీ లిఫ్ట్ చేయట్లేదు. సరే ఊరుకున్నాడు, వాళ్ళ వార్డెన్ వచ్చిందేమో అని చెప్పి ఊరుకున్నాడు ఆ అబ్బాయి. కిందనేమో ఈ అమ్మాయి వెతికింది, కనిపించలేదు, కాల్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఈ అమ్మాయికి దడ పుట్టుకొచ్చింది. ఎందుకనంటే 8:30 అయిపోయింది, ఈ టైం వరకు తన బయటనైతే ఉండదు, ఎక్కడికి వెళ్ళదు అని తనకు తెలుసు. అయితే మరి ఇంకా అంతా వెతుకుతున్నారు. ఈలోగా అందులో ఒక అమ్మాయి డాబా మీదకి ప్రతిరోజు వెళ్తుంది కదా, ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వార్డెన్ తెలియకుండా మెల్లగాను ఒక 2 అమ్మాయిలు డాబా అయితే ఎక్కి చూసేసరికి అక్కడ చివరన పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. పక్కనే ఫోన్ ఉందన్నమాట. ఇంకా గబగబా వెళ్ళి తను లేపి ఏమైంది అంటే తను భయపడిపోయి వణికిపోతుంది అనమాట. ఏడ్చేస్తుంది గట్టిగాను. ఏడకు, వార్డెన్ విన్నదంటే ఎడుతుంది, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ కిందకైతే తీసుకువెళ్ళిపోతే తను వణికిపోతుంది అనమాట. ఒక రకమైన భయమైనది వచ్చేసి అమ్మాయి వణికిపోతుంది అనమాట. వణికిపోతూ ఉంటే ఏమైంది అని అంటే, ఇలా డాబా మీదకి వెళ్తే ఒక అమ్మాయి 2 రోజుల బట్టి నుంచి కనిపిస్తుంది, ట్యాంకుల మధ్యలో అక్కడ అయితే కూర్చుంది. అమ్మాయి మొహం అంతా కూడా చిట్లిపోయింది, రక్తం వస్తుంది, చాలా దారుణంగా నల్లగా కమిలిపోయింది, భయం వేసింది నాకు, అమ్మాయి నన్ను తోసింది, నేను కళ్ళు తిరిగి పడిపోయానని వీళ్ళతోనైతే ఏడ్చుకుంటూ చెప్తుంటే ఈలోగా వార్డెన్ అక్కడికైతే వచ్చింది. ఏమైంది, అందరూ మూగి అక్కడ ఏం చేస్తున్నారు అంటూ వచ్చేసరికి ఏం లేదు అనేసరి అమ్మాయి కళ్ళు తుడుచుకొని అలానే కామ్గా ఉంది. అయిపోయింది. ఇంకా ఆ రోజు నైట్ భయంగానే పడుకుంది. అమ్మాయి కల్లోకి అయితే వస్తుంది, భయం వేసేస్తుంది ఈ అమ్మాయికి విపరీతంగాను. ఏంటంటే దగ్గర నుంచి యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూస్తే ఎలాగుంటుందో అలాగైతే ఉందన్నమాట అమ్మాయి మొహం. అయితే భయపడిపోతూ ఉంటే ఈలోగా మధ్యరాత్రిలోని ఎవరో తన్ని పిలిచినట్టుగానైతే అనిపించింది.
అనిపించేసరికి లేచి కూర్చుంది. తను సెమీ కాన్షియస్ గానైతే ఉంది, అంటే కొంచెం నిద్ర మత్తులోని కొంచెం తెలుగులోనైతే ఉంది. ఇంకా లేచింది. లేచి ఎవరో అనుకొని తలుపు తీసింది. తలుపు తీసి అటు ఇటు చూసింది, ఎవరు లేరు. మళ్ళీ సత్య అని పిలిచినట్టుగానైతే అనిపించేసరికి బయటకు వచ్చింది. బయటకు వచ్చి అలా నడుచుకుంటూ తనకు తెలియకుండానే అలా మేడ మీదకి అయితే ఎక్కుతూ ఉంటే మళ్ళీ తనని పిలుస్తున్నారు, సత్య సత్య పైకిరా అంటూ పిలుస్తుంటే ఈ అమ్మాయి అలానే నడుచుకుంటూ ట్రాన్స్ లో ఉంటే ఎలా వాళ్ళ మాటలు వింటూ అలానే వెళ్ళిపోతూ ఉంటారు, అలాగే ఈ అమ్మాయి మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయింది. పైన ఎవ్వరు లేరు, గాలి అయితే వీస్తుంది. ఈలోగా వార్డెన్ కింద నుంచి పైకి అయితే వచ్చింది, ఏదో చప్పుడు వినిపించడంతో వచ్చి అంతా చూస్తుంది. ఈ అమ్మాయి పైకి వెళ్తూ కనిపించింది. అంతే గబగబా తను కూడా వెనకాతలు అయితే వెళ్ళి తన చెయ్యి అయితే పట్టుకుంది. సత్య, ఏం చేస్తున్నావు? రాత్రి సమయంలో ఎక్కడికి ఎందుకు వచ్చావు అంటూ గట్టిగానైతే అంది. అనేసరికి అప్పటికి అమ్మాయికి స్పృహ అయితే వచ్చిందనమాట. మేడం, నేను ఎక్కడికి ఎలా వచ్చానని భయపడిపోయి ఏడ్చేస్తుంది మళ్ళీని. అదేంటి, నువ్వే పైకి ఇలా వచ్చావు, మళ్ళీ అంత ఏడిపోద్దు, ఎందుకు ఎవరితో మాట్లాడడానికి వచ్చావు అంటూ గట్టిగానైతే అడిగింది. లేదు మేడం, నేను ఎవరితో మాట్లాడడానికి రాలేదు, చూడండి కావాలంటే నా దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు అని సత్య అనడంతోని ఆవిడకి ఎందుకనో కొంచెం భయం అనిపించి పద వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి తను చేపట్టుకొని కిందకైతే తీసుకొచ్చేసి వెళ్ళి పడుకో, ఎవరు రారు ఈ టైంలోని, తలుపులు తీయగండి, తలుపులు వేసుకోండి అని చెప్పేసి వాళ్ళ రూమ్ లో వాళ్ళకి కూడా చెప్పేసి ఆ అమ్మాయిని దేబెట్టేసి ఆవిడ కిందకైతే వెళ్ళిపోయింది. ఇంకా భయపడిపోతుంది సత్య. ఆ రోజు అయితే గడిచిపోయింది. మర్నాడు డైలీ రొటీన్ లోనే తను ఆఫీస్కి వెళ్ళింది, తన పని అయితే చూసుకుంది. మధ్యలోని ఈ అబ్బాయి మురళితోనైతే మాట్లాడింది. నిన్న ఇలా జరిగింది అని చెప్పుకొచ్చింది అనమాట. ఓ అవునా అనేసాడు. నెక్స్ట్ డే ఏంటంటే ఈ అబ్బాయి ఇంకా కాల్ చేయలేదు. ఆ టైంలోని ఒక 2 days అయిపోయింది. మళ్ళీ వీకెండ్ అయితే వచ్చింది. ఆ వీకెండ్ లోని ఎప్పటిలాగానే వీళ్ళు ఆ గుడికి అయితే వెళ్ళాలన్నమాట. మరి ఆ రోజు ఆ అమ్మాయికి బాగాలేదు, ఫీవర్ గా ఉంది అని చెప్పేసి ఈ రోజు వదిలే, నెక్స్ట్ వీక్ వెళ్దాము అని ఆ అమ్మాయి అయితే చెప్పేసింది. నెక్స్ట్ వీక్ వెళ్దాం అని చెప్పేసరికి తను డిసప్పాయింట్ అయిపోయింది. ఆ అబ్బాయి కూడా డిసప్పాయింట్ అయిపోయాడు. సర్లే ఏముంది, ఫోన్లో ఉన్నాయి కదా, ఫోన్లో మాట్లాడుకోవచ్చా అనుకున్నారు. సరే అయితే కాల్ చేస్తానులే, ఈవినింగ్ మాట్లాడుకుందాం అని చెప్పేశాడు. ఈ అమ్మాయి ఆ రోజు అంతా జరిగింది. అదంతా అంటే ఎలా ఉంటుందంటే, ప్రేమ అనేది ఒక మత్తు, ఇంకా కళ్ళు కనిపించవు, ఇలా రకరకాల పేర్లు ఎందుకు పెడతారంటే ఇందుకనే. అయితే ఈ అమ్మాయి ఆ రోజు అంత జరిగింది, డాబా మీద అలా చూసింది, పడిపోయింది. మళ్ళీ ఆ రోజు అంటే ఆ రోజు సాటర్డే ఈవినింగ్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. కొంతమంది ఏమో ఇలానే బయటకి అయితే వెళ్తారు వాళ్ళ పని కోసం. అలా చాలా మంది అయితే వెళ్ళిపోయారు. హాస్టల్ రూమ్ లోని తనతో పాటు మరొక 2 అమ్మాయిలు అయితే ఉన్నారు. మిగతా రూమ్స్ లో పెద్దగా అమ్మాయిలు అయితే లేరు. మెల్లగా ఈ అమ్మాయి ఏం చేసింది, మాట్లాడుకుంటూ బయటకు వచ్చి అదేదో కిందకు వెళ్ళిపోయినా బాగుండు, అలా కాకుండా డాబా మీదకి అయితే వెళ్ళిపోయి మాట్లాడుతుంది. మళ్ళీ అటుపక్కకి ట్యాంక్ లో ఉన్న పక్కన ఎవరైనా ఉన్నారేమో అని భయపడుతూ చూసింది. ఎవరు లేరు. లేకపోయేసరికి ఇంకా టైం అవ్వలేదు కదా, 6 కదా అవుతుంది, ఏం కాదులే అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి ఇలా ఉంటారు ప్రేమలో పడిన వాళ్ళు, ఇహం పరం అక్కర్లేదు, ఏదో మాయలో పడినట్టుగానే ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతాను. మరి ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకా లైటింగ్ ఉంది కదా, తొందరగా మాట్లాడి కిందకు వెళ్ళిపోదాం అనుకుంది. అలానే మాట్లాడుతుంది. ఈలోగా ఎవరో పైకి అయితే ఎక్కుతున్నారు. హే ఆగాగు, ఎవరో వస్తున్నట్టుగా అని చెప్పేసి గబగబా వెళ్ళి తను ట్యాంక్ అవతలకి వెళ్ళి దాక్కుంది. ఇంక ఈ అమ్మాయి ఏం చేసింది, కిందకి దిగిపోకుండా ఆ ట్యాంక్ వెనకతలు దాక్కుంటే ఎవరికి కనిపించం, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అక్కడే కూర్చొని మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ టైం అయితే అయిపోయింది, చాలా సేపు అయిపోయింది. అప్పటికే 7 అయిపోయింది, అంటే గంట అయింది అనమాట. ఆ పిల్ల పైకి వచ్చి అయినా కూడా గంట అయినట్టే అనిపించట్లేదు, ఏవేవో మాట్లాడుతుంది ఆ అబ్బాయితో. ఈలోగా ఎవరో వచ్చి తన భుజం మీద చేయి వేశారు. తుల్లిపడి వెనక్కి తిరిగి చూసేసరికి తన రూమ్మేట్ ఉంది కదా ఒక అమ్మాయి, తనకి బాగా క్లోజ్, ఆ అమ్మాయి అయితే ఉంది. నించొని తన కాస్త చూసి
నవ్వుతుంటే నువ్వా ఎవరు అనుకొని భయపడ్డానే అంటూ లేచి నించొని ఉండు ఒక్క నిమిషం అని చెప్పేసి అవతల మురళికి సరే మా ఫ్రెండ్ వచ్చింది నేను మళ్ళీ కాల్ చేస్తానని కాల్ అయితే కట్ చేసేసింది. కట్ చేసేస్తే అవతలకు తిరిగి అలా నడుచుకొని వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. నడుచుకొని వెళ్ళిపోతుంటే ఎందుకే వచ్చావు నన్ను డిస్టర్బ్ చేయడానిక, నేను వార్డెన్ వచ్చింది అనుకొని భయపడిపోయానే అంటూ నవ్వుతుంది. నవ్వుతుంటే ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా అలాగా ఆ గోడ చివరికి అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏంటి మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు, పద కిందకి వెళ్ళిపోదాం లేకపోతే వార్డెన్ వచ్చేస్తుంది అని చెప్తూ తన దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి వెంటనే ఆ పిట్టగోడెక్కి అవతల నుంచి దూకేసరికి ఈ అమ్మాయి గట్టిగా అరిచేసి అక్కడే మళ్ళీ ఫెయింట్ అయి పడిపోయింది. ఈ అమ్మాయి అరిస్తే కిందనున్న రూమ్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే వినబడుతుంది. అందులో లక్కీగా ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి విని గబగబా పైకి వచ్చింది. డాబా మీదకి ఎక్కాలంటే అమ్మాయికి కూడా భయంతో అంటే అమ్మాయి ముందు నుంచి ఆ హాస్టల్లో ఉందన్నమాట, అందుకే భయం. అయితే మిగతా వాళ్ళకి చెప్పి ఎవరో అరుపు వినిపించింది మొన్నట్లాగా, ఎవరో పడిపోయినట్టున్నారు, నాకు భయం వేస్తుంది, రండే ఒకసారి వెళ్ళి చూద్దాము డాబా మీదకి అని అంటే ఒక 2-3 కలిసి వెళ్ళేసరికి మళ్ళీ అదే సీను, ఆ పిల్ల అలా పడిపోయి ఉంది. లేపి కిందకైతే తీసుకొచ్చారు. ఏమైంది అంటే మళ్ళీ ఇదే సీన్. కాస్త మంచినీళ్ళు అయితే తాగడానికి ఇచ్చారు. ఈలోపు తన రూమ్మేట్ ఎవరైతే ఉందో అమ్మాయి బయటకు వెళ్ళింది అనమాట, తన సరుకులు ఏవో తీసుకురావడానికి. అమ్మాయి తెచ్చుకొని వస్తుంది లోపలికి. వచ్చేసరికి అమ్మాయిని చూడగానే షాక్ అయిపోయింది. ఏంటి ఆ పిల్ల దూకేసింది అని ఏడ్చేస్తుంటే ఏమైంది నేను బాగానే ఉన్నాను అని ఆ అమ్మాయి అంటుంటే అసలు నీకు ఎవడెళ్ళమన్నాడు డాబా మీదకి అంటూ ఈ పాత స్టూడెంట్స్ ఇంకా అలాగే పాత హాస్టలర్స్ ఉన్నారు కదా, వీళ్ళు చెప్పారంట అప్పుడు, నువ్వు అసలు డాబా మీదకి వెళ్ళకు, డాబా మీద ఏం జరిగిందంటే అంటూ ఇంతకు ముందు ఆ హాస్టల్లోని అలానే అమ్మాయిలు చాలా మంది అమ్మాయిలు ఉండేవారు. అండ్ అందులోని ఒక అమ్మాయి అయితే ఉండేది హాస్టల్లోని. ఆ అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, వాడు చాలా దారుణంగా మోసం చేశాడు అమ్మాయిని. ఆ అమ్మాయి చేసేది లేక, వాళ్ళ ఊరు వెళ్ళలేక, ఇక్కడ జాబ్ చేయలేక ఆ అమ్మాయి ఒక సాయంత్రం సమయంలోని టెర్రస్ ఎక్కి ఆ పైనుంచి దూకేసింది. అప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి సాయంత్రం వేళలో ఎవరైనా డాబా మీదకి వెళ్తే అమ్మాయి ఆ ట్యాంకుల వెనకాతల కూర్చొని కనిపించడం, వాళ్ళని భయపెట్టడం ఇలా అయితే చేస్తుందని చెప్పి చాలా మంది హాస్టలర్స్ మానేశారు. ఏదో ఇప్పుడు అలా ఉన్నాం కానీ ఎవరం కూడా సాయంత్రం అయితే పైకి వెళ్ళము. అందుకే మన వార్డెన్ వెళ్ళొద్దని స్ట్రిక్ట్ గానైతే అందరికీ చెప్తుంది అని చెప్పుకొచ్చిందంట. అయితే మరి హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు, లేదు అని అంటే ఇలా చదువుకనో లేదనంటే జాబ్స్ కోసం వెళ్తున్న అమ్మాయిలు మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలండి. ఇక్కడ నేను టీనేజ్ అమ్మాయిల కోసం అయితే చెప్తున్నాను. మన జాగ్రత్తల్లో మనం ఉండకపోతే ఆ తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఏమి ఉండదు. చాలా మంది మనల్ని ఇలానే ట్రాప్ చేయడానికి అయితే చూస్తారు. వాళ్ళ మాటలు, వాళ్ళ నవ్వు వెనకాతల చాలా క్రూరమైన మరొక వ్యక్తి అయితే ఉంటాడు. అది మనం గమనించుకోవాలి. వేరొక స్టేట్కి మన అమ్మ నాన్న పంపించారు అని అంటే మన మీద చాలా నమ్మకం పెట్టుకొని వాళ్ళు మనల్ని సింగిల్గా ఇండివిజువల్గా అక్కడ మా పిల్లలు బతకగలరు, కూతురైనా కొడుకైనా ఒకటే అనుకొని వాళ్ళైతే నమ్మకం పెట్టుకొని పంపిస్తారు. మనం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. అలానే ఇలాంటి పనులు, సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటివి అయితే చేయకూడదు. మా అమ్మాయి ఆత్మ అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఎంత గింజుకుందో పాపం. అక్కడే అలానే ఆ అమ్మాయి ప్రాణం విలవిల్లాడుతూ ఉండిపోయింది. ఇంకా అందుకనే చనిపోయిన సమయంలోని వాళ్ళు ఎంత వేదన అనుభవిస్తారో ఆ వేదనలో నుంచే వాళ్ళకు ఒక రూపం అయితే వస్తుంది అంటారు. అలాగే వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతుంది, వాళ్ళ క్రూరంగా మారిపోతారు, ఆ ప్రాత క్రూరంగా మారిపోతుంది అని అంటారు మన పెద్దవాళ్ళు. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇలాంటివి కొల్లలండి మంచి వీడియోలు మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సరికొత్త హర్రర్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.